ఈరోజు మనం ప్రముఖ సినీ ప్రముఖులు ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఎస్వి కృష్ణారెడ్డిగా పిలువబడే సత్తి వెంకట కృష్ణారెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీత దర్శకుడు, నటుడు. దర్శకత్వంతో పాటు కథా రచన, సంగీత దర్శకత్వం, భిన్న కళల్లో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. సంచలన దర్శకుడు కృష్ణారెడ్డి పూర్తి పేరు సత్తి వెంకట కృష్ణారెడ్డి. పుట్టింది జూన్ 1, 1961న తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి దగ్గరలో ఉన్న కొంకుదూరులో జన్మించడం జరిగింది. బాల్యం గడిచింది కూడా అక్కడే. తండ్రి వెంకటరెడ్డి ఆ ఊరిలో మోత్బరి రైతు, తల్లి సుబ్బాయమ్మ గృహిణి. తండ్రి వ్యవసాయంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసేవారు. ప్రాథమిక విద్యాభ్యాసం పుట్టిన ఊళ్ళోనైనా హైస్కూలు చదువు వరకు ఎదిగే నాటికి కృష్ణారెడ్డి కుటుంబం తణుకు పట్టణానికి దగ్గరలో ఉన్న అరవవెల్లికి మకాం మార్చింది. కృష్ణారెడ్డి హైస్కూలు చదువు ఆ ఊళ్ళోనే కొనసాగింది. తర్వాత అక్కడకు దగ్గరలో ఉన్న భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుతో పాటు సినిమాలంటే కృష్ణారెడ్డికి చాలా ఇష్టం. సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా సినిమా హీరో కావాలని కలలు కనేవారు. ముఖ్యంగా సినిమాలు చూశాక వాటి లోటుబాటును గుర్తించడం, వాటి విలువలను తెలుసుకోవడం వంటి విషయాలను మిత్రులతో చర్చిస్తూ విశ్లేషణ జరపడం కృష్ణారెడ్డికి అలవాటుగా మారింది. హీరో కావాలనే తపన అయితే ఉండేదే కానీ ఏనాడు కాలేజీ స్థాయి నాటకాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. కృష్ణారెడ్డికి సొంతంగా సినిమా నిర్మిద్దామనే ఆలోచన రావడంతో ఒక కొత్త రకం కథకు రూపకల్పన చేశారు. కథా చర్చలు అచ్చిరెడ్డితో పూర్తి చేసి దానికి అవసరమైన స్క్రీన్ ప్లే స్వయంగా సమకూర్చి సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. సంభాషణలను దివాకర్ బాబు సమకూర్చగా మనీషా ఫిల్మ్స్ పతాకం మీద సినిమా నిర్మాణం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అచ్చిరెడ్డి నిర్మాతగా, కాట్రగడ్డ రవితేజ దర్శకుడిగా ఆ చిత్రం పూర్తి చేశారు. రాజేంద్ర ప్రసాద్, నిరోష హీరో హీరోయిన్లుగా కథా స్క్రీన్ ప్లేతో పాటు కృష్ణారెడ్డి సంగీతం కూడా సమకూర్చారు. పిరికివాడైన ఒక యువకుడికి ఒక ప్రొఫెసర్ ఆత్మవిశ్వాసం కలిగించేలా చేసి అతడిని ఇబ్బందుల నుంచి గట్టెక్కించడం ఈ చిత్ర నేపథ్యం. క్రమబద్ధమైన ప్రణాళిక, అశ్లీలం లేని కథా రచన, వినోద ప్రధానమైన సినిమాగా రూపొందించడంతో కొబ్బరి బొండం సినిమా 1991లోనే విడుదలై విజయాన్ని సాధించింది. అయితే హీరో కావాలన్న కృష్ణారెడ్డి కలగానే మిగిలిపోయింది. కొబ్బరి బొండం సినిమా తర్వాత తనే హీరోగా నటించాలని ఒక మంచి కామెడీ కథను తయారు చేసుకున్నారు కృష్ణారెడ్డి. కొన్ని పాటలు కూడా రాయించి వాటికి మట్లు కట్టుకున్నారు. కాస్త అనుభవం ఉన్న దర్శకుడిని పెట్టుకుంటే సినిమాకు పేరొస్తుందని కొందరిని కలిశారు. వారంతా కథలో మార్పులు సూచించడం మొదలుపెట్టారు. అప్పుడు అచ్చిరెడ్డి కల్పించుకొని తొలి సినిమాకు కథ, స్క్రీన్ ప్లే నువ్వే రాశావు, సంగీతం కూడా సమకూర్చావు. తొలి సినిమా నిర్మాణం అనుభవం నీకు ఎంతైనా ఉంది, నువ్వే ఎందుకు దర్శకత్వం వహించకూడదు అంటూ కృష్ణారెడ్డిని ప్రోత్సహించడంతో దర్శకత్వం వైపు కృష్ణారెడ్డి రూటు మార్చుకున్నారు. కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా ఫిల్మ్స్ పతాకం మీద రాజేంద్రుడు గజేంద్రుడు 1992లోనే సినిమా నిర్మాణానికి అవరోధాలన్నీ తొలిగాయి. గతంలో శాండో చిన్నప్ప, దేవర్ గుర్రం, కుక్క వంటి జంతువులతో రాబిన్ హుడ్ వంటి హీరో రాజన్ను పెట్టి, నీలమలై తిరుడన్ పులి హీరో స్నేహితులుగా పెట్టి, ఎంజీఆర్తో వెట్టికారన్, ఏనుగు హీరోలకి లెంక పెట్టి, రాజేష్ ఖన్నాతో హాదీ మేరీ సాథీ వంటి సినిమాలు తీసి విజయం సాధించి ఉండడంతో కృష్ణారెడ్డి ఏనుగు పాత్రకు రూపకల్పన చేసి చిత్రకథను వినూత్నంగా రూపొందించారు. గతంలో లాగే దివాకర్ బాబు మాటలు, కృష్ణారెడ్డి సంగీతంతో ఈ సినిమా నిర్మితమైంది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా, సౌందర్య హీరోయిన్గా నటించగా బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, హాలి, మల్లికార్జునరావు, గుండు హనుమంతరావు, గౌతమరాజు, శ్రీలక్ష్మి, కల్పనారాయి, జయలలిత వంటి ఎందరో కమెడియన్లు నవ్వులు పూయించారు. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్గా నిలిచి కృష్ణారెడ్డిని దర్శకుడిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కించింది. ఆ చిత్రాన్ని మిథున్ చక్రవర్తి హీరోగా, రాశి హీరోయిన్గా హిందీలో జోడీదార్ అనే పేరుతో 1997లో పునర్నిర్మించారు. ఏనుగు చేయగల పనులకు అనుగుణంగా సన్నివేశాలను అల్లి సినిమాను జనరంజకంగా చేశారు. రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం తర్వాత రాజేంద్ర ప్రసాద్, సౌందర్య హీరోయిన్లుగా మాయలోడు అనే సినిమాను 1993లో చిత్రాన్ని కృష్ణారెడ్డి దర్శకత్వంలో మనీషా ఫిల్మ్స్ బ్యానర్ మీదే నిర్మించారు. బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, మహబూమోహన్, హాలి, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి తన వంతు కామెడీ పంచారు. ఇందులో హీరో గారడి చూసుకుంటూ బ్రతుకుతుండడం,
నేపథ్యం. ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా బ్లాక్ బస్టర్గా రికార్డు నెలకొల్పింది. బాబు మోహన్ సౌందర్యాల మీద చిత్రీకరించిన 'చినుకు చినుకు హందులతో' అనే పాట సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ కృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్లో బాక్సాఫీస్ హిట్ తెచ్చిపెట్టిన హీరో మరో సినిమా నెంబర్ 1. ఇది 1994లో విడుదలైంది. అలాగే ఈ సినిమా కృష్ణారెడ్డికి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిపెట్టి కృష్ణారెడ్డి స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్ళింది. షిరిడి సాయి ఫిలిమ్స్ బ్యానర్ మీద కృష్ణారెడ్డి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం నిర్వహించిన ఈ చిత్రంలో కృష్ణ సరసన సౌందర్య హీరోయిన్గా నటించింది. ఆస్థాన రచయిత దివాకర్ బాబు సంభాషణలు సమకూర్చారు. 1994లోని కిషోర్ రాఠీ సమర్పణలో హచ్చిరెడ్డి నిర్మాతగా మనీషా ఫిలిమ్స్ సంస్థ బ్యానర్ మీద కృష్ణారెడ్డి హేమలీల అనే సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు కృష్ణారెడ్డి నిర్వహించగా దివాకర్ బాబు మాటలు సమకూర్చారు. ఇందులో కమెడియన్గా పేరు తెచ్చుకున్న హాలీని హీరోగా పెట్టి సినిమాను బ్లాక్ బస్టర్ చేయడం ఒక కృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యమైంది. హీరోగా హాలీకి అది తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో ఇంద్రజ, మంజు భార్గవి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెల భరణి, గొండు హనుమంతరావు ముఖ్య తారాగణం. ఈ బ్లాక్ బస్టర్ మూవీని నిర్మాత రామానాయుడు, వెంకటేష్, రవీనా టాండన్ హీరోయిన్లుగా హిందీలో తక్దీర్ వాలా అనే పేరుతో 1905లో పునర్నిర్మించారు. అలాగే తమిళంలో కార్తిక్